ఒక అడవిలో ముఫాసా అనే సింహం ఆ అడవికి రాజుగా ఉండేవాడు. అధీరా అనే పెద్ద పులి ముఫాసాకి స్నేహితుడు. వారికి 2 పిల్లలు. వారి పేరు సింబా మరియు వీరా. వాళ్ళిద్దరూ చాలా తెలివైనవారు. ఒకరోజు బయటికి ఆహారం కోసం వెళ్తూ వారి పిల్లలైన సింబా మరియు వీరాతో, సింబా, వీరా, మీరిద్దరూ ఈ గుహలోనే జాగ్రత్తగా ఉండండి. మేము ఆహారం కోసం బయటికి వెళ్తున్నాం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఎక్కడికి బయటికి వెళ్ళకండి అని చెప్పి ముఫాసా మరియు అధీరా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాని ఆ అడవిలోకి మాయావి వస్తుంది. దాని పేరు కాల. అది రాజీ అనే నక్కతో ఇలా మాట్లాడుతుంది. నాకు చిన్నపిల్లల మాంసం తినాలని ఆశగా ఉంది. నువ్వు వెళ్ళి ఆ సింబాని వీరాని ఏదో ఒక కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నా దగ్గరికి తీసుకురా. వారిద్దరినీ నేను చంపి తినేస్తాను. అమ్మో, వాళ్ళని తీసుకొస్తే ముఫాసా అలాగే అధీరా నన్ను చంపేస్తారు. నేను ఆ పని చెయ్యను. మరెలా? నాకిప్పుడు ఆకలేస్తుంది. లేకపోతే నిన్నే చంపి తింటాను. సరే, నేను వెళ్ళి సింబా వీరాలను ఏదో ఒక రకంగా మోసం చేసి ఇక్కడికి తీసుకొస్తాను. అలా రాజీ సింబా వీరా ఉండే గుహ వద్దకు వెళ్లి వారిద్దరితో, హలో సింబా, వీరా, బాగున్నారా? మీ నాన్నలిద్దరూ ఎక్కడికెళ్లారు? మీరు నాతో వస్తే ఈ ఎడమంతా చూపిస్తాను. నాతో రండి. మేము రాము. మా నాన్న మమ్మల్ని బయటికి వెళ్ళొద్దు అని చెప్పాడు. పర్వాలేదులే, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. నాతో రండి. రామని చెప్పాం కదా, ఎందుకు మమ్మల్ని పదే పదే అడుగుతున్నావు? మర్యాదగా మీరు రాకపోతే మీ పని చెప్తాను అని రాజీ అనటంతో ఇంతలో అక్కడికొచ్చిన అధీరా మరియు ముఫాసా విషయం తెలుసుకొని, రాజీ, నువ్వెందుకిలా చేస్తున్నావు? మేము లేని సమయంలో వచ్చి మా పిల్లల్ని ఎందుకు బయటకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నించావు? మర్యాదగా చెప్పు, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను. మహాప్రభు, నన్ను మన్నించండి. నేను తప్పు చేశాను. కాల అనే ఒక మాయావి నన్ను బెదిరించి మీ పిల్లలను తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లేకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఇలా. వాడు ఎక్కడ ఉంటాడు? వాణ్ణి ఇప్పుడే చంపేస్తాను. వాణ్ణి నాకు చూపించు. మీరు అనుకున్నట్టు వాడు సామాన్యుడు కాడు. వాడు మాయా మంత్రాలతో మిమ్మల్ని కూడా చంపేస్తాడు. మీరు మన వాడిని చంపడానికి ఎవరైనా మహిమగల వారి సలహా తీసుకోండి. కాలాను చంపటానికి ముఫాసా అధీరా ఒక మహర్షి దగ్గరికి వెళ్తారు. ముఫాసా, అధీరా, మీరు వచ్చిన పనేంటో నాకు అర్థమైంది. మీరు ఆ కాలాను చంపటానికి నా సహాయం కోసం వచ్చారని. కాని కాల తనకు పూర్వజన్మలో కలిగిన శాపం వల్ల ఇలా మారాడు. మీరు ఈ విభూతి తీసుకువెళ్ళి వాడి మీద చల్లండి. అప్పుడు వాడికి శాప విమోచన కలుగుతుంది. అలా విభూతి తీసుకొచ్చి ముఫాసా మరియు అధీరాలు కాలా దగ్గరికొస్తారు. ఆ విభూతిని వాడి మీద చల్లటంతో కాల ఒక అందమైన రెక్కల గుర్రంగా మారిపోతాడు. మీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది. మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను. మీకెప్పుడైనా అవసరమైనా నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఆ రెక్కల గుర్రం ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎవరైనా అపరిచితులు మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నించినప్పుడు తెలివిగా ఉపాయాన్ని ఎదుర్కోవాలి అని. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.